అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న గురువారం రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజైతే ఫుల్ డే వర్కింగ్ డే అని చెప్పాలి. అస్సలు ఖాళీ లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా పని చేస్తూనే ఉన్నానన్నమాట. అస్సలు ఖాళీ లేదు. ఎందుకంటే మర్నాడు ఇంకా ఇల్లంతా కడిగేద్దాం కదా అని చెప్పి ఒకసారి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాము. నార్మల్గా తెలిసిందే కదా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు. నెలకు ఒకసారి పీరియడ్స్ వస్తే ఇంకా అవి అయిన తర్వాత ఎంత పని ఉంటుందంటే 2 రోజులు ప్రశాంతంగా కూర్చున్నామంటే 3 రోజులు పని అయితే ఉంటుందన్నమాట ఇంట్లోని. నా కొడుకు మా ఆయన చాలన్నమాట గత్తర్ చేయడానికి. వాళ్ళ బట్టలు తీసినప్పుడు తీసుకుంటారు చూసారా, ఒక్క టీషర్ట్ తీస్తే మా ఆయన మొత్తం కబోర్డ్లో టీషర్ట్లు అన్నీ కింద పడిపోతాయి అనమాట. కింద పడినవన్నీ తీసి మళ్ళీ అదే కబోర్డ్లో కుక్కేస్తారు, కానీ వరుసగా పెట్టరు. మా వాడు సేమ్ తంతు. మళ్ళీ అవన్నీ కూడా నేను తీసి పెడతాను అనమాట. వాళ్ళకి బట్టలు అడిగితే తీసి అక్కడ పెట్టేస్తాను కాబట్టి తీసుకుంటారు. ఇంకా నేను ఇవ్వకపోతే మళ్ళీ నేను అవన్నీ నీట్గా సర్దుకోవాల్సిందే. ఇంకా లోపల అయితే చాలా పని ఉంది. ఫస్ట్ అయితే పని స్టార్ట్ చేసే కన్నా కడుపులో ఏదో ఒకటి పడిపోతే మనకి నీరసం ఉండదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి త్వరగా మొదలు పెట్టేయాలి. మళ్ళీ లక్కోడు వచ్చే టైంకి నా పనులన్నీ అయిపోయినాయి అనుకోండి, కొంచెం ప్రశాంతంగా పిల్లల్ని చదివించుకోవడం అది చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా వెంటనే పనులు అయితే మొదలు పెట్టేశాను అనమాట. టీ తాగేసి బయట నుంచి తెచ్చేసారు ఆ రోజు టిఫిన్ అయితే. నాకైతే చేసే ఓపిక లేదు, చాలా నీరసంగా ఉంది. ఇంకా టీ తాగేసి టిఫిన్ చేసేసి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట పని. నీరసంగా ఉందంటున్నారు, పని ఎందుకు చేస్తున్నారు అనొచ్చు. నీరసం అయితే నార్మల్గా వచ్చేదేనండి. అంటే కొంచెం పీరియడ్స్ అయితే మనకి బాడీ ప్యానిక్ అవుతుంది కదా, దానివల్ల కొంచెం నీరసంగా అనిపిస్తుంది. పనులు అయితే మానేసి కూర్చుంటే అక్కడే ఉంటాయి కదా. బట్టలు అయితే చాలానే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ ఫస్ట్ మడత పెడదాం కదా అని చెప్పేసి టిఫిన్ తినేసి స్టార్ట్ చేశాను అనమాట. బట్టలు మడత పెట్టేసిన తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. అందులో ఇంకా మర్నాడు ఇల్లంతా శుభ్రం చేసేసుకొని శనివారం రోజు నుంచి పూజ చేసుకోవాలి. ఇంకా ఆ రోజు భీష్మ ఏకాదశి. పూజతో పాటు 7 శనివారాల మొక్కు కూడా తీర్చుకోవాలి. స్టార్ట్ చేద్దాము ఫస్ట్ వారం నుంచి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అందుకని చెప్పి ఇల్లంతా శుభ్రంగా కడుక్కునే ముందు కొంచెం బూజులు అవి దులిపేసుకుంటే శుభ్రంగా ఉంటుంది కదా. ఎప్పటికప్పుడు కొంచెం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ బూజులు అవి పట్టకుండా శుభ్రంగా ఉంటుంది. అందుకని చెప్పి బట్టల పని అయిన తర్వాత ఫ్రిడ్జ్ అది కూడా క్లీన్ చేయాలి. చెప్పాను కదా చాలా పని ఉందని చెప్పి. అన్నీ ఒక రోజులోనే పూర్తి చేసేయాలి అనుకున్నాను. ఎలా అవుతుందో ఏంటో అనుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే బట్టలు మడత పెట్టి ఎక్కడివక్కడ సర్దే టైంకి 11:30 అయిందనమాట. ఇంకా అప్పుడు వెంటనే ఇంకా బట్టల పని అయిపోయిన వెంటనే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్రిడ్జ్ అంతా కూడా ఒకసారి శుభ్రం చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసే టైంకి ఒక అరగంట పట్టింది. పెద్ద డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేదండి. చాలా నీట్గానే మెయింటైన్ చేసుకుంటాను అనమాట. ఎక్కువ చిరాకు చేయను. ఏది ఏదైనా ఒలగబేయడం అని, చిరాగ్గా చేసుకోవడం అని, చిరాగ్గా పెట్టుకోవడం అనేది ఏం చేయను. నీట్గా ఎక్కడవక్కడ పెట్టుకుంటాను కాబట్టి ఎప్పుడు ఫ్రిడ్జ్ నీట్గానే ఉంటుంది. ఇంకా డీప్ క్లీనింగ్ కూడా చేసుకుంటాను. అది నెలకు ఒకసారి చేసుకుంటాను అనమాట. ఇది మొన్నే పండగకి శుభ్రం చేశాను కాబట్టి ఇంకా నేనైతే శుభ్రం చేయలేదు. నార్మల్గానే క్లీన్ చేసుకున్నాను అనమాట. నీట్గానే ఉంది కదా అని చెప్పేసి నార్మల్గా తడిగుడ్డు పెట్టేసి అవి మట్టికి శుభ్రం చేసేసుకున్నాను. పైపైనంతా శుభ్రం చేసుకున్నాను అనమాట. ఒక అరగంట టైం అయితే పట్టింది. మొత్తం లోపల బయట అంతా శుభ్రం చేసుకునేటప్పటికి అన్ని సామాన్లు తీసి తుడిచి మళ్ళీ పెట్టాను అనమాట. అందుకనే కొంచెం టైం పట్టింది. డీప్ క్లీనింగ్ అంటే మొత్తం అన్ని అరలన్నీ కూడా బయటికి తీసేసి కడిగేసి ఎండబెట్టిన తర్వాత అప్పుడు పెడతాను. అదనమాట డీప్ క్లీనింగ్. ఇదైతే మామూలుగా తడిగుడ్డతో పెట్టి తుడిచేసి పెట్టేసుకుంటాను. ఇది పెద్ద పని అనిపించదు. ఒక అరగంట టైం అయితే పట్టింది. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసేసామన్నమాట. భోజనం చేసేసి ప్రశాంతంగా కొంచెంసేపు ఒక గంట కూర్చున్నానండి. మళ్ళీ వెంటనే భోజనం చేసిన వెంటనే పని మొదలు పెట్టాలంటే అది తేనుపులు వస్తూ ఉంటాయి. మళ్ళీ అదో రకం ఎందుకులే అని చెప్పేసి కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని మొబైల్ చూసుకున్నాను. ఇంకా ఎడిటింగ్ ఉంటే షార్ట్స్ ఎడిటింగ్ చేసేసుకొని వెంటనే ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేసుకుంటాను కదండి. నేను నా వీడియోస్ ఎక్కువ అలాగే ఇష్టపడతారు. ఏ రోజు వీడియో ఆ రోజు పెడతానని చాలామంది ఇష్టంగా చూస్తారనమాట. అక్క మీరు ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేస్తారు, చాలా బాగుంటాయి మీ వీడియోస్ అని చెప్పి అలా కామెంట్ పెట్టేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కష్టమైనా కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా
నేనైతే అలా ఒక గంట రెస్ట్ తీసేసుకొని మళ్ళీ పని అయితే మొదలుపెట్టాను అనమాట. ఈవినింగ్ లక్కోడు వచ్చే టైంకి నాకు ఈ పనులన్నీ అయిపోవాలి. లోపల బయట శుభ్రం చేసేసుకున్నాను. అంటే డీప్ క్లీనింగ్ ఏం చేయలేదు, కానీ నార్మల్గా బూజులు పట్టే దగ్గర శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇక్కడ కిటికీ రావట్లేదు ఏంటని చూసుకుంటున్నాను. నేను ఒక పక్క వచ్చే పక్క లాగకుండా రాని పక్క లాగితే ఎలా వస్తుంది చెప్పండి. మా ఆయన మెటకారం ఆడుతున్నారు. అటు పక్క నుంచి లాగితే ఎలా వస్తుంది, ఇటు పక్క నుంచి లాగాలి అని చెప్పేసి. ఇంకా కిటికీలు అన్నీ దులపడం అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకుంటూ కొంచెం టీ పెట్టుకున్నాను అనమాట. పనులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా తుడవడం బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి, అవైతే వాషింగ్ మిషన్లో వేసేసాను. హ్యాండ్ వాష్ చేసేదాన్నే, కానీ ఇంకా టైం కుదరదు చేయడానికి అని చెప్పేసి వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. అవైతే వాటి పని అవి చేసుకుంటాయి, మన పని మనం చేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి మిషన్లో అయితే వేసేసాను. ఇంకా టీ అయితే అయిపోయింది. టీ పెట్టుకుని జంతుకులు నంచుకొని తింటున్నాను అనమాట. మా ఆయన అయితే హార్లిక్స్ అయిపోయిందని చెప్పి బయటికి వెళ్ళి హార్లిక్స్ తెచ్చుకున్నారు. అంటే ద్రాక్షారం వెళ్ళాలి, మేము ఏది తెచ్చుకోవాలి అన్నా మ్యాక్సిమం ద్రాక్షారం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. మాకు బాలాంతరం మా ఊరు, మాకు ద్రాక్షారానికి ఒక 6 కిలోమీటర్స్ అయితే గ్యాప్ ఉంటుందండి. పర్వాలేదు, మరీ దూరం ఏం కాదు, దగ్గరే అనమాట. ఇంకా నేను కొన్ని బట్టలు ఉన్నాయి, అన్నీ వేయలేదులే కానీ కొంచెం సోఫా కవర్స్ అవి ఉంటాయి కదా, అవి బాగా మురిగ్గా ఉంటాయి కదా అని చెప్పి నానబెట్టాను ఉదయం. అవి అయితే గుంజేసుకున్నాను అనమాట. పిల్లల బట్టలు అవి కూడా వాషింగ్ మిషన్లో అన్ని బట్టలతో పాటు కలిపేయనండి. లక్కుడు బట్టలు, మావాడి బట్టలు విడిగా ఉతుకుతాను. పెద్దవాళ్ళు మా హస్బెండ్ బట్టలు, నా బట్టలు విడిగా ఉతుక్కుంటాను అనమాట. పిల్లల బట్టలు ఇంకా సోఫా కవర్స్ అవి ఉంటాయి, అవన్నీ విడివిడిగా నానబెట్టేసి గుంజేసాను అనమాట. మా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా బట్టల పని కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడికి. ఇంకా సోఫాలు అన్నీ కూడా ఒకసారి దులిపేసుకొని నీట్గా శుభ్రం చేసేసుకొని ఇంకా కింద తుడవడం స్టార్ట్ చేయాలన్నమాట. లోపలంతా శుభ్రంగా తుడిచేసుకున్నాం అనుకో అప్పుడు బయట మొదలు పెట్టచ్చు. బయట వాకిళ్ళకే చాలా టైం పడుతుందండి. నాకు దగ్గరగా గంట టైం పడుతుంది అనమాట బయట వాకిళ్ళకి. చాలా పెద్ద వాకిళ్ళు, నాకేమో కొంచెం చిన్నగా సింపుల్గా ఉండే ఇల్లులు అంటే ఇష్టం. అలా అని మా ఇల్లు ఇష్టం లేదని కాదు, నాకు మా ఇల్లు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్లేస్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి మెయిన్ బాగుంటుంది అనమాట. బయటికి వెళ్ళక్కర్లేదు, ఇంటి చుట్టూరు చాలా ప్లేస్ ఉంటుంది. చాలామంది హోమ్ టూర్ చేయమని కూడా అడుగుతున్నారు, కానీ కొంచెం టైం పడుతుంది హోమ్ టూర్ చేయడానికి. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా అడుగుతారు హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి. తప్పకుండా చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. నన్ను మా ఫ్యామిలీని ఇంతలా ఇష్టపడుతూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు. మీకు చూపించకపోతే ఎవరికి చూపిస్తాను చెప్పండి. తప్పకుండా చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకా తుడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. మొన్న పండగకే దులిపానండి, ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. అయినా సరే పండగ వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది, దగ్గరగా 20 రోజులు అవుతుంది. మళ్ళీ బూజులు మాత్రం మామూలుగా పెట్టేశాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా దులుపుకొని లోపలంతా శుభ్రంగా తుడుచుకొని ఇంకా బయట తుడుద్దామని వెళ్ళేలోపు లక్కోడు కూడా వచ్చేసింది అనమాట. ఇంకా లక్కోడిని స్నానం చేయించేసి చదివించాను. తుడుపులు ఉంటే తర్వాత చూసుకోవచ్చు, మళ్ళీ వాటితో కూర్చుంటే లక్కోడికి చదివించడానికి టైం ఉండదు, మళ్ళీ పడుకుండిపోతుంది అని చెప్పేసి ఇంకా అవి ఉదయం లేచి కొంచెం త్వరగా లేచి తుడుచుకోవచ్చులే అని చెప్పేసి ఆ పని అయితే అక్కడే వదిలేసాను అనమాట. ఇంకా బయట వాకిళ్ళు అయితే ఏం తొడలేదు. ఇంక లక్కోడిని అయితే చదివించేసి హోంవర్క్స్ అయితే రాయిపించాను. ఇవి రుద్దమని చెప్తున్నాను అనమాట. లక్కోడికే రుద్దడం అది అలవాటు చేస్తే కొంచెం బాగుంటుంది కదా, అంటే గ్రిప్ ఉంటుంది చేతులకి అని చెప్పేసి రుద్దమని చెప్పాను. ఇంకా నేనైతే డిన్నర్కి ఉప్మా చేస్తున్నాను. ఇంట్లో ఏదైనా ఎక్కువ పని ఉన్నప్పుడు, ఇంకా రోజస్తమాను పని చేస్తూనే ఉన్నప్పుడు సాయంత్రం ఈవినింగ్ కాదు నైట్ డిన్నర్కి ఉప్మా చేస్తాను. నాకు అదే తేలిగ్గా అనిపిస్తుంది, తొందరగా అయిపోతుంది అనమాట. అది ఇడ్లీ పిండి దోశల పిండి ఉందనుకోండి అవి కూడా వాడేస్తాను. కానీ ఆ రోజుకైతే ఇడ్లీ పిండి దోశల పిండి ఏమీ స్టోర్ లేవు, ఉంచుకోలేదన్నమాట. ఇంకా ఇల్లంతా కడిగేసిన తర్వాత మళ్ళీ ఇడ్లీ పిండి ఆడుకోవచ్చులే అని చెప్పేసి ఇడ్లీకి పప్పు అయితే ఏం వేయలేదు. ఇంకా అందుకని చెప్పి వర్నోక్ ఉప్మా అయితే చేస్తున్నాను. వర్నోక్ ఉప్మా అంటే ఏంటక్క, ఎలా చేసుకుంటారక్క అని అడుగుతున్నారు చాలామంది. వర్నోక్ ఉప్మా అంటే ఏం కాదండి, బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టుకుని నూకాడించుకోవచ్చు, అలాగా చేసేవాళ్ళము. మా చిన్నప్పుడైతే మా నానమ్మ బస్తాలు ఆడించేది అనమాట నూక. ఇంట్లో ఎక్కువ ఉప్మాయే ఉండేది, వర్నోక్ ఉప్మా. ఇప్పుడంటే ఇంకా ప్యాకెట్స్ కొనేసుకుంటున్నాం అనమాట. 20 రూపీస్ పెడితే అర కేజీ ప్యాకెట్ అయితే వస్తుంది, సరిపోతుంది. అప్పటికప్పుడు చేసుకోవడానికి అలా సరిపోతుంది అనమాట. ఇంకా నా చిన్నప్పుడైతే ఇలా కొనుక్కోవడాలు చేయడాలు ఏమి ఉండేది కాదండి. స్టోర్ బియ్యం వస్తాయి కదా, ఆ స్టోర్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆడబెట్టేసేవారు. మొత్తం
బాగా ఆరిపోయిన తర్వాత, చెమ్మంతా బాగా ఆరిపోయిన తర్వాత మిల్లుకి ఇచ్చేసి ఆడించేవారనమాట. ఆ నూక ఆడించేవారు, నూకని జల్లించేసి అప్పుడు ఉప్మా చేసుకునేవాళ్ళం. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయేది. నా పెళ్ళైన తర్వాత నేను కూడా ఒక 3 సంవత్సరాలు అలాగే స్టోర్ బియ్యం కడిగేసి ఆడించుకునేదాన్ని. దాన్ని ఇడ్లీ రవ్వలో కూడా కొంచెం వేసేదాన్ని అనమాట, బాగుంటాయి ఇడ్లీలు అని చెప్పేసి. కానీ ఇంకా ఇప్పుడు ఆ పనులు అయితే ఏం చేయట్లేదు. ఒక 1/2 kg ప్యాకెట్ తెచ్చేసుకుంటున్నాం, ఎప్పుడు కావలిస్తే అప్పుడు చేసేసుకుంటున్నాం అనమాట. అలా ఆడించుకుని స్టోర్ అయితే పెట్టేది మా నాన్నమ్మ. నాకు అదే అలవాటైపోయి నేను అలాగే చేసుకునేదాన్ని. ఇంకా ఉండగా తగ్గించేసామన్నమాట. ఎవరు ఇంకా ఉప్మా అనేది పెద్దగా తినడానికి ఇష్టపడట్లేదు కదా, అప్పటికప్పుడు తినాలి అంటే అప్పటికప్పుడు ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే అయిపోతుందిలే అని చెప్పేసి ఆడించుకోవట్లేదు. నా చిన్నప్పుడైతే అలా ఆడించేది మా నానమ్మ పెళ్ళైన కొత్తలో అంట ఏ రోజు ఉప్మా చేస్తే ఆ రోజు ఉదయం బియ్యం కడిగేసి ఆరబెట్టి శనికాలు ఉంటుంది కదా, శనికాలు కాదు తిరగలు ఉంటుంది కదా, తిరగల్లో వేసి ఇసిరి జల్లించి అప్పుడు సాయంత్రం టిఫిన్కి ఉదయం నుంచి ఈ పనులన్నీ చేసుకుని సాయంత్రం టిఫిన్ చేసుకునేవారంట. ఉప్మా చేయడానికి అంత ప్రాసెస్ చేసేవారనమాట. అంతమంది జనం కూడా ఉండేవారండి ఇంట్లో పని చేయడానికి కూడా. ఎందుకంటే మా తాతమ్మకి 6 కూతుర్లు 4 కొడుకులు. తలకొక పని చేస్తే పని అని ఏమనిపించదు కదా, లింగమంటే ఒక్కదాన్ని చేసుకోవాలి ఇంట్లో, ఎలా అనిపిస్తుంది పని అనే కదా అనిపిస్తుంది. ఇంకా ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. ఉప్మా అయిపోయిన తర్వాత పిల్లలకి మా ఆయనకి అందరికీ పెట్టేసి తినేసిన తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్ అంతా అమ్మో చాలా చిరాగ్గా ఉంది. అదంతా శుభ్రం చేసుకుని సామాన్లు తోముకుని అమ్మయ్య అంటూ ఒక లోటా వేడి నీళ్ళు పెట్టుకుని తాగేసి ఫ్రెష్ అయ్యి పడుకున్నాను. రోజుకి పనులతో టైం అంతా అలా గడిచిపోయిందనమాట. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.